ఉన్నట్టుండి ఎందుకింత చల్లబడిపోయిందో అర్థం కావటం లేదు. ఏం జరుగుతోంది? అసలు ఎలా జరుగుతోంది? అరే మోటు, నా ప్రాణమిత్రుడా, దీనంతటికీ కారణం గ్లోబల్ వార్మింగే. ఒక చోట మంచు పెరిగిపోతుంటే మరొక చోట ఎండలు మండిపోతున్నాయి. లగాయతు నా 20 ఏళ్ల అనుభవంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. అయ్యమ్మా, నాకు అర్థం కావడం లేదు. ఈ ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చెయ్యాలి? ఈ మంచు చాలా పెద్ద సమస్యను సృష్టిస్తోంది. రోడ్డు అసలు కనపడడం లేదు. చింగం గారు, మీరేమీ టెన్షన్ పడకండి. నేను పైకి ఒక శాటిలైట్ ను పంపించాను. అది కొన్ని కిరణాలను ప్రసరించడానికి సిద్ధంగా ఉంది. దాన్ని MWO అంటారు. ఆ కిరణాలు ఈ మంచుని కరిగించేస్తాయి. ఒకసారి సూర్యుడు గారికి కనిపించాడంటే నా ప్రయత్నం ఇంకా సులభం అవుతుంది. పదండి, మనం పేరుకున్న మంచుని పక్కకు దూసి రోడ్డును వేద్దాం, లేకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి. నిజమే, వెంటనే పని ప్రారంభిద్దాం. అరే, ఏం చేస్తున్నారు మీరు? మేము రోడ్డు ఏర్పరచడం కోసం మంచును తీసేస్తుంటే మీరు రోడ్డు మీద మంచుతో ఆటాడుతున్నారా? పక్కకి వెళ్ళి ఆడుకోండి. మీరు నుంచున్న మంచు కింద రోడ్డు ఉంది, కాస్త పక్కకి వెళ్ళండి. దానికి కోపం వస్తుంది. ఏమిటి, ఆ బొమ్మ కోపం వస్తుందా? మరేం పర్వాలేదు, దాని సంగతి నేను చూసుకుంటాను. మీరు పక్కకు వెళ్ళి మరో స్నోమ్యాన్ చేసుకోండి. వెళ్ళండి. నువ్వు నన్ను అంతం చేస్తున్నావా? తప్పైపోయింది, క్షమించు మంచన్నయ్య. ఇప్పుడు నేను చూస్తున్నది కళా నిజమైపోతులు. ఒక్కసారి నా పిడికిలి రుచి చూస్తే కలో నిజమో తేలిపోతుంది. పెద్దన్నయ్య, హెల్ప్ హెల్ప్! ఈ స్నోమ్యాన్కి ఎలా ప్రాణం వచ్చిందో తెలియటం లేదు, కానీ మా ప్రాణాలు తీయడానికి వెంటబడుతున్నాడు. తొందరగా ఏదో ఒకటి చేయి పెద్దన్నయ్య. లగాయతు ఈ స్నోమ్యాన్ కి ప్రాణం ఎలా వచ్చింది? నేను పంపించిన శాటిలైట్ కిరణాలు విద్యుత్తో కలిసిపోయి ప్రసరించడం వల్ల అతనికి ప్రాణం వచ్చి ఉండొచ్చు. మీరు అలా పరిగెడుతూ ఉండండి, నేను కొంచెం ఆలోచిస్తాను. అదిగో డాక్టర్ జట్కా అక్కడ ఉన్నాడు, వెళ్దాం పద. పెద్దన్నయ్య, ఆ స్నోమ్యాన్ మమ్మల్ని ఓ భూతంలా వెంటాడుతున్నాడు. తొందరగా నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నువ్వేం దిగులు పడుకో మోటు. ఆ స్నోమ్యాన్ నీటి రానివ్వు, నేను ఈ పైప్ తో అతన్ని కరిగించేస్తాను. ఈ ట్యాంకర్ లో వేడి నీళ్లున్నాయి, సలసల మరిగే నీళ్లు. నాకివ్వండి, ఈ పైపుతో నేను నీళ్లు వెదజల్లుతా. అరే నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా! సరదాగా ఉంది, ఇప్పుడు ఇంకా సరదాగా ఉంటుంది.
స్వాగతం సుస్వాగతం మిత్రులారా. మోటు కాపాడు. డాక్టర్ జట్కా గారు కాపాడండి. మమ్మీ డాడీ కాపాడండి. మోటు కింద పడుకో. ఇది కింద పడుకునే సమయం కాదు పెద్దన్నయ్య, నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నేను క్యానన్ సిద్ధంగా ఉంచాను. నేను కింద పడుకోమని చెప్పినప్పుడు నువ్వు కింద పడుకో, అప్పుడు నేను దాన్ని పేల్చేస్తాను. అరే, నేను నిద్రపోయే మూడ్లో లేనని చెప్తే అర్థం కాదా నీకు? అందరూ జాగ్రత్తగా వినండి. ఎలాగైనా సరే ఆ స్లోమెన్ నా ల్యాబ్ లోకి వచ్చేలా చూడండి. నేను షార్ట్ కట్ లో ల్యాబ్ కు వెళ్ళి వాడిని ఆహ్వానించడానికి తగిన ఏర్పాట్లు చేస్తాను. మోటు కాపాడండి. నడు విరిగిపోయిందా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. నా ల్యాబ్ టెంపరేచర్ ని ఎంత ఎక్కువగా పెంచేస్తానంటే ఆ వేడిని తట్టుకోలేక ఈ స్నోమ్యాన్ నీళ్ళలా మారిపోతాడు. స్నోమ్యాన్ అంతమైపోయాడా? అవ్వకపోతే ఇప్పుడు అయిపోతాడు. ఈవేళ ఏది ఏమైనా సరే వాడి భర్తం పట్టాల్సిందే. ఒక్కసారి నాకు దొరికాడంటే పెద్దన్నయ్య, పరిగెత్తు. స్నోమ్యాన్ అంతం చేయాలనుకున్నాం, కానీ నీ వేట నాశనం The అయిపోయింది. cheese is burned. తొందరగా ఏదో ఒకటి చెయ్యి మోటు, దగ్గరకు వచ్చేస్తున్నాడు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, సమోసాలు తిని రంగంలోకి దిగు. మోటో నువ్వు అలా తినేస్తూ డబ్బులు ఎవరిస్తారు? అదిగో పరిగెత్తుకుంటూ వస్తున్నాడే, అతను ఇస్తాడు. రా, నన్ను చాలా పరిగెత్తించావు. ఇప్పుడు నువ్వు నేను ఫేస్ టు ఫేస్ పోరాడి తెలుసుకుందాం. రా. నేనిక నిన్ను వదలను. హే, హే.
అదండి. మీ అందరికీ ఒక విన్నపం. గ్లోబల్ వార్మింగ్ కి కారణమయ్యే ఎలాంటి పని కూడా మీరు దయచేసి చేయకండి. అలాంటిది ఏదైనా జరిగితే ఎలాంటి విపత్తైనా జరగవచ్చు.